నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. త్వరలో డేగపూడి బండేపల్లి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో జరిగిన పోతురాజస్వామి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు తాను మంత్రిగా ఉన్నప్పుడు డేగపూడి బండేపల్లి కాలువ పనుల కొరకు 24 కోట్ల రూపాయల పనులకు ప్రతిపాదనలు మంజూరు చేశామని, గత 5 సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో ఈ కాలువ పనులు ఏమీ చేపట్టలేదని విమర్శించారు. త్వరలో ఈ కాలువ పనులపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. బండేపల్లి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పోతురాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త నూనె లక్ష్మయ్య యాదవ్, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, టీడీపీ నాయకులు బొమ్మి సురేంద్ర యాదవ్, రమేష్ యాదవ్, రవి యాదవ్, హలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బండేపల్లిలో పోతురాజు స్వామి తిరునాళ్ళకి వచ్చాము. ఆ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నాం. నేను ఒకటే కోరుకున్నా, అయ్యా ఇప్పుడు డేగపూడి బండేపల్లి కెనాల్ శాంక్షన్ చేయించా. 19లో ఈ ఎమ్మెల్యేగా గెలిచి రెండోసారి ఆయన మంత్రి 5 ఏళ్ళు దాన్ని పడుకోబెట్టాడు. ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ బ్యాలెన్స్ ఉంది, దాదాపు 5 కోట్ల చిల్లర పని జరిగింది. 24 కోట్లు కొరవ భూసేకరణ చేయాలా, మిగతా పని మళ్ళీ టెండర్ పిలవటమా, 11% లెస్తో వాళ్ళు క్వాలిటీ వర్క్ చేయగలరా లేదా డిపార్ట్మెంట్కి చెప్పాను. నేను దాన్ని ఎగ్జామిన్ చేసి నిర్ణయం తీసుకోమన్నా. దాన్ని మళ్ళీ గవర్నమెంట్లో టెండర్స్ కాల్ఫా చేయించటమా, ఏం చేయాలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ టోటల్ అమౌంట్ మళ్ళీ శాంక్షన్ చేయించుకోవాలి. 5 ఏళ్ళు నిలిపేసిన వాళ్ళు అధికారం వచ్చి 5 ఏళ్ళు డేగపూడి బండేపల్లి కెనాల్ మధ్యలో పొట్టేళ్ళు కాలువ దాదాపు 20-25 వేల ఎకరాలకి ఉపయోగపడే మడవ తీస్తే కండలేరు నుంచి నీళ్లు పడతాయి. కానీ కనుపూరు కాలం అంటే సోమశల నుంచి సంగం బ్యారేజ్కి వచ్చి సంగం బ్యారేజ్ నుంచి దాదాపు 70 కిలోమీటర్లు నీళ్లు ప్రయాణం చేసి ఇక్కడికి పారాల. ఫస్ట్ పొదలకూరు మండలం, సెకండ్ రూరల్ మండలం, థర్డ్ వెంకటాచల మండలం, ఫోర్త్ మనుబోలు మండలం. అందుకని ఏంటంటే అటు నీళ్ళు వస్తాయి, ఇటు నీళ్ళు వస్తాయి. అప్పుడు వీళ్ళకి ఎక్కడ పొలాలకి నీళ్లు పారుదలకి ఇబ్బంది లేకుండా చేసేదానికి ఆ స్కీమ్ నేను ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి తెచ్చా. ఈయన పడుకోబెట్టాడు. ఇప్పుడు పోతురాజు స్వామి దీవెనలతో మళ్ళీ ఆ బండేపల్లి కెనాల్ ఎంత తొందరగా వీలైతే చేసి రైతులకి, రైతు బిడ్డలకి, రైతు కూలీలకి అందించాలా అని చెప్పేసి నేను కోరుకున్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిరుపేద గర్భిణీ స్త్రీలకు భోజనాలు పంపిణీ. తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక గూడూరు వారి ఆధ్వర్యంలో గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రవి హోమ్ నీడ్స్ అధినేత రవికుమార్ దాతృత్వంలో నిరుపేద గర్భిణీ స్త్రీలకు వెజిటబుల్ రైస్, కోడిగుడ్డు, అరటిపండ్లను ముఖ్య అతిథిగా విచ్చేసిన హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. డాక్టర్ షరీనా మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 10 సంవత్సరాలుగా మా ఆసుపత్రికి వచ్చే నిరుపేద గర్భిణీ స్త్రీలకు క్రమం తప్పకుండా భోజనాలు ఏర్పాటు చేస్తున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేటి ప్రోగ్రాంకి దాతగా వ్యవహరించిన రవి హోమ్ నీడ్స్ అధినేత రవికుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలందరూ కూడా తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని నీటిని కాచి చల్లార్చిన తర్వాత తాగితే డయేరియా బారిన పడకుండా ఉండవచ్చునని, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండవచ్చని చెప్పారు. డాక్టర్ సలహా మేరకు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఉచిత డెలివరీ జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి మా ఆసుపత్రి సిబ్బంది అందరి తరపున జేవీవీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, చెంచు నారాయణ, కటకం శ్రీనివాసులు, సుబ్బారావు, అశోక్, మస్తాన్, ఇబ్రహీం, సాయి తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక సభ్యులకి అందరికీ నమస్కారము. ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ప్రతి నెల 9వ తేదీ ఏ రోజు తప్పకుండా, ఒక్కరోజు కూడా ఆపకుండా ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా ఆనందము. ఎందుకంటే ఇది చాలా ఈ పేషెంట్స్కి వచ్చి ఉదయం వస్తారు చూపించుకోవడానికి, మధ్యాహ్నం పోయే వరకు వాళ్ళకి ఫ్రూట్స్ ఇవ్వడం చాలా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు స్పాన్సర్ చేసిన రవి హోమ్ నీడ్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జేవీవీ ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తారీఖున భోజనాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ నెలలో రవి హోమ్ నీడ్స్ అధినేత
రవికుమార్ మా తమ్ముడు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్గా వ్యవహరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మ, మీరు ఇక్కడ వచ్చారంటే గర్భిణీ స్త్రీలందరూ కూడా ఇప్పుడు ప్రముఖంగా డయేరియా ఉంది ఎక్కువ అన్ని దగ్గరలో కూడా. మీరందరూ కూడా మీ ఇంటి పరిశుభ్రాలను జాగ్రత్తగా పెట్టుకొని నీళ్ళని కాచి తాగితే మీ ఆరోగ్యానికి బిడ్డ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీ ఇంటి పరిశుభ్రాలు కానీ ఇంట్లో కానీ నీట్గా పెట్టుకొని నీళ్లు కాచి నీళ్ళు తాగి వడపోసుకొని తాగనమ్మ, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విషయంలో మీరందరూ జాగ్రత్త వహిస్తారని కోరుకుంటున్నాం. మీరందరూ భోజనానికి ఇబ్బంది పడకూడదని మేము ఈ కార్యక్రమాన్ని నిరంతరాయం చేస్తూ ఉన్నాం. దీనికి మాకు మా హాస్పిటల్ సిబ్బంది ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భోజనానికి మీరు తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బంది పడకూడదని మేము రిస్క్ అయినా కూడా మీకోసం ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డని మంచిగా చదివించి ఒక మంచి ప్రయోజకుని చేయాలని మీరందరూ ఆ విధంగా కృషి చేయాలని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వారు చెప్పిన విధంగా నడుచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ప్రతి తల్లి మంచి ఆరోగ్యవంతమైన బిడ్డని ప్రశంసవలసిందిగా మా జన విజ్ఞాన వేదిక తరఫున కూర్చున్నాము. మా జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలని పారదోలాలని ముఖ్య ఉద్దేశంగా ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కలిగించాలని జన విజ్ఞాన తరఫున కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన తరఫున కొన్ని సంవత్సరాలుగా బాలింతలకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం. నిరుపేద కుటుంబాలైనటువంటి వారు ప్రతి నెల ఇక్కడ బాలింతలకి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్నో వేల ఖర్చులు అవుతున్నాయండి. ఆ ఖర్చులు తెలియక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి టెస్టు ప్రతి నెల చేయించుకుంటే చాలా మంచిదండి. అట్లానే డెలివరీ సమయంలో రక్తం అవసరమైనా కానీ మనం ఎటువంటి టెన్షన్ పడవలేదండి పేషెంట్లు. కాబట్టి ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకుంటే మంచిదని నా సలహా. ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కింద ప్రతి నెల 9వ తేదీ ఈ ప్రధాన ఆసుపత్రుల్లోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది బాలింతలు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ క్రమంలో జన విజ్ఞాన వేదిక గత 10 సంవత్సరాలుగా ఈ వచ్చిన వాళ్ళకి వీళ్ళు పరీక్షలు చేసుకొని మధ్యాహ్నం 2-3 గంటలు అవుతూ ఉంటుంది. వీళ్ళకి భోజన సదుపాయాలకి చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్న క్రమంలో మా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని భోజన పంపిణీ కార్యక్రమాన్ని అప్పటి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి మా జన విజ్ఞాన వేదిక ఆర్థికంగా బలహీనమైన శాఖ అయినప్పటికీ కూడా అనేక మంది దాతల సహాయంతో ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాలుగా ముందుకు నడిపిస్తూ పోతూ ఉన్నాం. మాకు సహకరించిన దాతలందరికీ కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటుంది. అలాగే ఇన్ని సంవత్సరాలు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ అనేక సహాయ సహకారాలను ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకి భోజనాలు అరేంజ్ చేస్తున్నాం. వెజిటేబుల్ రైసు, ఎగ్, అరటిపండ్లు ఇస్తున్నాం. అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి 10వ సంవత్సరం జరుగుతుంది. ఈ నెల స్పాన్సరు రవి హోమ్ నీడ్స్ అధినేత రవికుమార్ గారికి జన విజ్ఞాన వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత నిరంతరం జరగటానికి దాతలు ముందుకు వచ్చి ఇవ్వటం ప్రధాన కార్యక్రమం. అయితే ఈ ప్రోగ్రాము జన విజ్ఞాన వేదికలందరికీ మాకు చాలా సంతృప్తి ఇచ్చింది. ఒకరోజు వాళ్ళు భోజనాలకు ఇబ్బంది పడకుండా మంచి భోజనం అరేంజ్ చేస్తున్నామని తృప్తిగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమం ట్రాక్ మీద చక్కగా తీసుకుపోతున్న మా అధ్యక్షుడు జేవీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్గీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా చిట్టమూరు మండలం అధ్యక్షులు సీనియర్ రాజకీయ నాయకుడు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కొత్తకుంట తాడిమేడు సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన వైకాపా కేక్ కట్ చేసి చాక్లెట్ పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కె కస్తూర్ రెడ్డి, కె రమేష్ రెడ్డి, డి అనిల్ రెడ్డి, పి రాజేష్ రెడ్డి, గిరిరెడ్డి, అశ్విని రెడ్డి, రాజారెడ్డి, సుధాకర్ రెడ్డి, షేక్ మస్తాన్, శ్రీకాంత్ రెడ్డి, ఆశా, మధు, అనకాపల్లి గోపి, పల్లంపర్తి సర్పంచ్ భర్త వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 75వ జయంతి సందర్భంగా మేమందరం చిట్టమూరు మండల నాయకులందరం కూడా ఇక్కడ ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి చాలా ఆనందంగా మేము ఉన్నాము.
పార్టీ ఓడిపోయిందంటే మా వల్ల కాదు. అది ఎన్నో హామీలు ఇచ్చినటువంటి 3 పార్టీలు కలిసినటువంటి నాయకులు ఈ ప్రజలకు అందరూ కూడా న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేమందరం కోరుతున్నాము. మా చిట్టమూరు మన నాయకులందరం కూడా కలిసికట్టుగా ఏ గ్రామంలో ఎవరికన్నా ఏదైనా అన్యాయం జరిగితే ఇదే మాదిరిగా కూడా అందరం ఒక ఏకతాటిపై నిలిచి ఈసారి మా యొక్క పార్టీ మా నాయకుల సత్తా చూపిస్తామని చెప్పని సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి, ఎంపీడీ ఎలక్షన్ ఉన్నాయి. అందరం కలిసికట్టు వెనక తగ్గేదైతే లేదు, అందరం ముందుకు నడుస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం. ఓట్లు వచ్చినాయి. చిట్టమూరు మండలం కూడా 7 ఓట్లు దగ్గర మాకు మండలంలో లేదా మాకంటే వాళ్ళు టీడీపీ 7 ఓట్లు పెంచే వచ్చారు. అందుకనే ఏం లేదు, మేమందరం కలిసి గట్టిగా ముందుకు సాగి రాబోయే ఎలక్షన్లో దీనిని ఎదుర్కొంటాం, అందరూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం. ఓట్లు వచ్చినాయి. చిట్టమూరు మండలం కూడా 7 ఓట్లు దగ్గర మాకు మండలంలో లేదా మాకంటే వాళ్ళు టీడీపీ 7 ఓట్లు పెంచే వచ్చారు. అందుకనే ఏం లేదు, మేమందరం కలిసి గట్టిగా ముందుకు సాగి రాబోయే ఎలక్షన్లో దీనిని ఎదుర్కొంటాం, అందరూ ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మా పార్టీ ఓడిపోవటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క మోసపూరిత మాటలతోనే గాని ప్రజలతో కాదు. 2014లో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ నెరవేర్చకుండా 19లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఈరోజు 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ ప్రజలు ఆ మోసాన్ని మర్చిపోయి మళ్లీ మోసపూరిత మాటలను మళ్లీ ఈ రోజు ఓటేయడం జరిగింది. అంతేగాని మా నాయకుడు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసినటువంటి మంచి పనులు ప్రజల్లో ఇప్పటికీ బతికే ఉన్నాయి. 2029లో సింగిల్ డిజిట్తో చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నాడు. మేము అన్ని సీట్లు మా నాయకుడు చెప్పినట్టు 170కి 170 గెలుచుకోబోతున్నాం. దీంతో ఏ ప్రజలు ఎవరు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి నిరుత్సాహం కానీ ఇది కానీ చేయవలసిన అవసరం లేదు. మేమందరం కలిసికట్టుగా ఉంటాం. ఎవరికి అన్యాయం జరిగినా మేమందరం నడుం బిగించి ముందుకు పోతాం. మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కాపాడుకుంటాం. 2029కి మళ్లీ మేము ముందుకొచ్చి వాళ్ళందరినీ వెనక్కి పంపించే కార్యక్రమంలోనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మేము అన్ని సీట్లు మా నాయకుడు చెప్పినట్టు 170కి 170 గెలుచుకోబోతున్నాం. దీంతో ఏ ప్రజలు ఎవరు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి నిరుత్సాహం కానీ ఇది కానీ చేయవలసిన అవసరం లేదు. మేమందరం కలిసికట్టుగా ఉంటాం. ఎవరికి అన్యాయం జరిగినా మేమందరం నడుం బిగించి ముందుకు పోతాం. మా కార్యకర్తల్ని మా నాయకుల్ని కాపాడుకుంటాం. 2029కి మళ్లీ మేము ముందుకొచ్చి వాళ్ళందరినీ వెనక్కి పంపించే కార్యక్రమంలోనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని వాకాడు మండల వైసీపీ పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో మండల వైసీపీ నాయకుల సమక్షంలో వాకాడు అశోక పిల్లర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా నిలిచారని, ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చి ఎందరో పేదలకు ఆరోగ్యాన్ని అందజేశారని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద విద్యార్థులకు విద్యను అందించారని తెలిపారు. వాకాడు మండల ప్రజలు ఆయనకు ఎంతో రుణపడి ఉన్నారని, స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం చేశారని తెలిపారు. ఈ స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నేదురమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహానికి కూడా నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాకాడు కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నేదురమల్లి బాబురెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, ఏనుగు సుధాకర్ నాయుడు, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాకాటి జనార్దన్ రెడ్డి, వేమిరెడ్డి రవిశేఖర్ రెడ్డి, సర్పంచ్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినం. 75 సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది మహామహులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారి 5.5 సంవత్సరాల పరిపాలనా కాలం ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి కాలం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పార్టీలకు అతీతంగా. కారణం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాల గుండె చప్పుడయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 1,000 ఎకరాలు కొత్త మగాణాన్ని సృష్టించాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడు పుణ్యం
ఈరోజు మన కళ్ళ ముందు కనపడేటువంటి స్వర్ణముఖి బ్యారేజ్ నిర్మాణం కూడా ఆ ఆలోచనల్లో భాగం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేద వర్గాల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడాలనే అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఇందిరమ్మ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చేటువంటి కార్యక్రమం, దాంట్లో ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ భారతదేశంలో ఏ పాలకుడికి రానటువంటి ఆలోచన పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆరోగ్యశ్రీ కార్యక్రమం, పేదవాడి బిడ్డ కూడా మంచి చదువులు చదువుకొని ఉన్నతంగా ఉండాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం, పేదవాడి ఇంటికి అంబులెన్స్ పోయేటువంటి 108 కార్యక్రమం, పేదవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 104 అనేటువంటి కార్యక్రమం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేదవాడి సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా వాకాడు మండల చరిత్రలో ఇద్దరు మహనీయులను గుర్తుపెట్టుకోవాలి. వాకాడు మండలం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సూచనల మేరకు రాజశేఖర రెడ్డి గారి 5 సంవత్సరాల హయాంలో అనేక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలకు నేత ప్రీతమ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వాకాడు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అద్దానికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి పాలన అంటే రాముడి పాలన లాగా జరిగిన పాలన. ఈరోజు మనందరం చూస్తున్నాం, లక్షలాది మంది పేద ప్రజలు ఆరోగ్యంతో బయటపడుతున్నారంటే ఈరోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి పుణ్యం. ఆ రోజుల్లో ఒక జబ్బు చేస్తే పేదవాడికి భరోసా లేనటువంటి రోజుల్లో ఆరోగ్యానికి పెద్దపేట వేసి ఎంతోమంది పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం, కోటా, వాకాడు, చిట్టమూరు మండలాల్లో చిరస్థాయిగా మన ఎదురుగా ఉన్నటువంటి స్వర్ణముఖి బ్యారేజ్, ఆ మహానుభావుడి పుణ్యం లేకుంటే ఈ 3 మండలాలు ఈరోజు ఏ విధంగా ఉండేటో మనందరం ఆలోచించుకోవాలి. ఆ మహానుభావుడి అడుగుజాడల్లో మనందరం ఆయన ఆలోచన విధానం అనుగుణంగా పనిచేసి ఎవరైనా పార్టీలకు అతీతంగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన కళాకపటం లేకుండా ఏ పరిపాలన చేసినా పేదవాడికి అందాలని తప్పించి అకాల మరణం చెందిన విధానం వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన దానికి కూడా ఆయన గాన బతుకునుంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంగా ఉండుందమో ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఆ మహానుభావుడు అడుగుజాడల్లో అందరం నడుస్తామని ఆయనకి మరొకసారి నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జోహార్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీయప్ప స్వామి దేవస్థానం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణంలో పట్టణ ప్రజలను భాగస్వాములు చేస్తూ విరాళాలు సేకరిస్తున్నామని, కావున పట్టణ ప్రజలు సహకరించాలని అయ్యప్ప స్వామి భక్త బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శివయ్య, వినయ్ కుమార్, సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం, లక్ష్మయ్య, శ్రీహరి, భాస్కరాచారి, గిరి తదితరులు పాల్గొన్నారు. శరణం స్వామి శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప గుడి నిర్మాణం కొరకు మన కొండా కాశీ గారు స్థల దాతండి. ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ నెల 11వ తేదీ గురువారము మన అయ్యప్ప స్వామి పంచలోక విగ్రహం కొరకు భిక్షాటన జోలి పట్టుకొని పురవీధుల్లో వస్తున్నాం స్వామి. దాతలు దాని సహకారంతో వెండి, బంగారు, రాగి, కంచు, ఎత్తడి ఈ ధన రూపంలో కానీ అందరూ దాతలు సహకరించాలని కోరుచున్నాము. అలాగే ఉదయం 7:30కి మన ఆర్టీసీ ప్రక్కన వినాయకుడి గుడి నుంచి ప్రారంభమవుతాం స్వామి. అక్కడి నుంచి భిక్షాటన చేసి వస్తున్నాం స్వామి. అందరూ సహకరించాలిగా కోరుచున్నాం. స్వామి శరణం. స్వామియే శరణం అయ్యప్ప. ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామి శరణం. స్వామియే శరణం అయ్యప్ప. శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానము నిర్మాణమునకు గత 65 సంవత్సరములుగా గూడూరులో కలగానే నిలిచిపోయింది. గూడూరులో కాశీ లేఅవుట్లో కొండా కాశీ గారు దేవస్థానం కొరకు 120 ఎకరాలు దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్షాలు ఇళ్ళవెల్లా ఉండాలని కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు దాతల సహకారంతో అయ్యప్ప స్వామి కృష్ణశిల రాయితో గర్భగుడి మరియు మండప నిర్మాణము, వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్య స్వామి గుడి, శివాలయం కూడా అది త్వరలో దాతల సహకారంతో పూర్తవుతుంది. ఈ నెల 11వ తారీఖు అనగా బేస్తవారం రోజు
7:01 శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి విగ్రహ భిక్షాటన కొరకు బంగారు, వెండి, రాగి, ఇత్తలి, కంచు ధన రూపంలో మీ తోచిన విధంగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఆ విగ్రహానికి మా వంతు సహకారంగా మా కుటుంబం కూడా దేవస్థాన అభివృద్ధికి తోడ్పడింది అని భావిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నీలిశెట్టి సత్యవతి కుమారులు ఉమాశంకర్ మరియు రామకృష్ణ వ్యవహరించారు. కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 9/7/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ శ్రీమతి నీలిశెట్టి సత్యవతమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు నీలిశెట్టి ఉమాశంకర్, నీలిశెట్టి రామకృష్ణ గారు ఇద్దరు వాళ్ళ తల్లి గారి కోసం ఈరోజు అన్నదానం చేస్తున్నారు. కాబట్టి ఆ మహాతల్లికి ఆత్మశాంతి కలగాలని, వీళ్ళకి భోగభాగ్యాలు కలగాలని, ప్రశాంతంగా జీవితం కోరుకుంటున్నారు. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు దండు శంకరయ్య జ్ఞాపకార్థం ఆయన మనవడు గంధర్ల శ్రీనివాసులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మనబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయ ఆవరణలోని శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. गंगे जय जयवा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जय
देवाः आनिद्धत्वानि क्षतवान्यासन्नो देहनाहं महिमानः सचन्तेः सुरेश आप लाइट लेन అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాన్ని పాల్గొని ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.